హాయ్! హలో! మనం కొన్ని రోజు ఉపయోగించే పదాలేవైతే ఉన్నాయో, వాటిని మనం ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? అంటే మనం రెగ్యులర్‌గా కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటాం తెలుగులో. వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలో చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. కొబ్బరి బొండం, విసనకర్ర, తేనెపట్టు, ప్రాయశ్చిత్తం, నాస్తికుడు ఇలాంటి పదాలు మనకి తెలుగులోనే ఎక్కువ వాడుతూ ఉంటాం గానీ, ఇంగ్లీష్‌లో వీటిని ఏమంటారు అనేది చాలా మందికి తెలీదు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు చూద్దాం కొబ్బరి బొండాన్ని టెండర్ కోకోనట్ అని జెప్పేసి అంటారు. కొబ్బరి బొండాన్ని మనం జనరల్‌గా కోకోనట్ అంటాం. బట్ ఒరిజినల్‌గా దాన్ని టెండర్ కోకోనట్ అని జెప్పేసి అంటారు. విసనకర్ర మనం చాలా మందికి విసనకర్రని ఇంగ్లీష్‌లో ఏమంటారనేది ఎవ్వరికీ తెలీదు. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా తెలీదు. పామ్ లీఫ్ ఫ్యాన్ అంటే దానిని విసనకర్ర అని జెప్పేసి ఇంగ్లీష్‌లో ఈ విధంగా పామ్ లీఫ్ ఫ్యాన్ అని జెప్పేసి అంటారు. తేనె పట్టుని బీ హైవ్ అని జెప్పేసి అంటారు. తేనె పట్టుని మనం బీ హైవ్ అని జెప్పేసి ఇంగ్లీష్‌లో అంటారు. సో, చాలా మందికి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కూడా కొంతమందికి ఎలా పలకాలో తెలీదు కాబట్టి నేను ఇక్కడ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్‌ని కూడా నేను మెన్షన్ చేయటం జరిగింది. సో, ప్రాయశ్చిత్తం అంటే ఫినాన్స్ అంటే ప్రాయశ్చిత్తము అని జెప్పేసి. సో, నాస్తికుడు అంటే ఎవ్వరిని ఏ దేవుడిని నమ్మని వాడిని నాస్తికుడు అంటారు. నాస్తికుడిని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఎథియిస్ట్ అని జెప్పేసి అంటారు. సో, సామెతలని అడేజ్ లేదా ప్రోవర్బ్స్ అని జెప్పేసి అంటారు. ప్రోవర్బ్స్ అంటే సామెతలు జనరల్‌గా ఇలా అందరూ వాడుతుంటారు. తిలకం. సో, తిలకాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే బ్యూటీ స్పాట్ అని జెప్పేసి అంటారు. బ్యూటీ స్పాట్ అంటే ఇంకా వేరే అర్థాలు కూడా ఉంటాయి. అలాగే కాటుకని మనం ఏమంటామంటే ల్యాంప్ బ్లాక్ అని జెప్పేసి అంటారు. అలాగే కలీరియం అని జెప్పేసి కూడా అంటారు. బద్ధ విరోధి మనం జనరల్‌గా అంటుంటాం కదా! వాడు నాకు బద్ధ విరోధని. దాన్ని ఆర్చ్ రైవల్ అని జెప్పేసి అంటారు. ఆర్చ్ రైవల్ అంటే వాడు నాకు బద్ధ విరోధి అని. ప్రాణ స్నేహితుడిని ఏమంటాం అంటే బోసం ఫ్రెండ్. సో, బోసం ఫ్రెండ్ అంటే ప్రాణ స్నేహితుడు అని జెప్పేసి. సో, 35 డేస్‌లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని జెప్పేసి ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది ఒకటి రిలీజ్ చేయటం జరిగింది. సో, అది ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. దాని యొక్క లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. డెఫినిట్‌గా మీరు 35 డేస్‌లో ఇంగ్లీష్ అనేది మాట్లాడేంత మెటీరియల్ అయితే ఈ బుక్‌లో ఉంది. మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినిట్‌గా మాట్లాడగలరు. సో, డబ్బాగాడు అంటే వాడంతట వాడే బూస్ట్ చేసుకుంటాడు గదా! నేనింత గొప్ప, నేనంత గొప్ప అని జెప్పేసి వాడిని బోస్టర్ అని జెప్పేసి అంటారు. అలాగే బ్రాగర్ట్ అని జెప్పేసి కూడా అంటారు. పురుషాధిక్యాన్ని మేల్ షేవియనిజం అని జెప్పేసి అంటారు. సో, అలాగే తినుబండారాలు మనం అచ్చు తెలుగులో మాట్లాడాలంటే తినుబండారాలు అంటాం గదా! వాటిని కమెస్టిబుల్స్ అంటారు. కమెస్టిబుల్స్ అంటే తినుబండారాలు అని జెప్పేసి. సో, జనరల్‌గా జడని మనం ఇంగ్లీష్‌లో ఏమంటాం? జడని బ్రేడ్ అని జెప్పేసి అంటాం. బ్రేడ్ అంటే అర్థం దానికి జడ అని జెప్పేసి. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ముల్లు అంటే బ్రేయర్ లేదా థార్న్ లేదా ప్రికిల్ అని జెప్పేసి అంటారు ముల్లుని. సో, కుంకుమని ఏమంటామంటే సాఫ్రాన్ అని జెప్పేసి సాఫ్రాన్ పౌడర్ అని జెప్పేసి అంటాం. సో, దొంగ నిద్ర వాడు దొంగ నిద్రపోతున్నాడు నిజంగా నిద్రపోతలు లేదంటాం గదా! వాటిని డాగ్ స్లీప్ అని జెప్పేసి అంటారు. దొంగ నిద్రని డాగ్ స్లీప్ అని జెప్పేసి అంటారు. సో, గిల్లటం అంటే పించ్. అంటే గిల్లటాన్ని పించ్ అంటారు. సేమ్ పించ్ అంటుంటాం కదా! సో, అలాగే చక్కిలి గింతని టిక్లింగ్ అని జెప్పేసి అంటారు. ఉరుముని థండర్ అని జెప్పేసి అంటారు. సో, అలాగే పిడుగుని థండర్ బోల్ట్. సో, మెరుపు లైట్నింగ్. ఆవులింత మనం ఆవులిస్తూ ఉంటాం గదా! దాన్ని యాన్ అని జెప్పేసి అంటారు. పుక్కిలించడాన్ని గార్గిల్ అని జెప్పేసి అంటారు. సో, ఎక్కిళ్ళొస్తుంటాయి కదా మనకి. ఆ ఎక్కిళ్ళని ఏమంటారంటే హికాప్స్ అని జెప్పేసి అంటాం. సో, ఒడినేమంటారంటే ల్యాప్. నేను ఒళ్ళో కూర్చున్నాను అంటుంటాం కదా! అమ్మ ఒడి అంటుంటాం కదా! అలా ఆ ఒడిని మనం ఇంగ్లీష్‌లో ల్యాప్ అని జెప్పేసి అంటాం. సో, మూత అంటే లిడ్. బురద అంటే మాయర్. సో, తిమ్మిరి అంటే నంబ్‌నెస్. సో, మనకి చాలా సార్లు తిమ్మిరి వస్తుంటుంది గదా! సో, తిమ్మిరిని ఇంగ్లీష్‌లో నంబ్‌నెస్ అని జెప్పేసి అంటారు. సో, ధర్మం అంటే రైచియస్‌నెస్. దిష్టి బొమ్మని స్కేర్ క్రో అని జెప్పేసి అంటాం. సో, బెత్తెడు అంటే హ్యాండ్ బ్రెత్. మృగము అంటే బీస్ట్. శకునం అంటాం గదా! ఆగ్యూరి అని జెప్పేసి అంటాం శకునాన్ని. మంచి శకునం కాదంటుంటాం గదా! పంచాంగాన్ని ఆల్మానిక్ అని జెప్పేసి అంటారు ఇంగ్లీష్‌లో. ఎవరినైనా మనం తిడుతూ ఉంటాం గదా! వాటిని అబ్యూజెస్ అని జెప్పేసి అంటాం. అమృతాన్ని ఏమంటారంటే అంబ్రోసియా అని జెప్పేసి అంటారు. తాయెత్తులు కడుతుంటారు గదా! చాలామంది. వాటిని ఏమంటారంటే తాలిస్మాన్ అని జెప్పేసి అంటారు.
సో, ఆనకట్ట అంటాం గదా! ఆనకట్టని యానికట్ అని జెప్పేసి అంటారు. సో, అట్టుని పాన్‌కేక్ అని జెప్పేసి అంటాం. అవతారము, ఇన్‌కారినేషన్స్ అంటే ఇతను నాలుగో అవతారం, ఐదో అవతారం అంటుంటాం కదా! ఆ అవతారాన్ని ఇంగ్లీష్‌లో ఇన్‌కారినేషన్స్ అని జెప్పేసి అంటాం. భూతద్దం, మాగ్నిఫైయింగ్ గ్లాస్. రంగుల రాట్నము. సో, అందరూ రంగుల రాట్నం అంటుంటారు కదా! దాన్ని మ్యారీ గో రౌండ్ అని జెప్పేసి అంటారు రంగుల రాట్నాన్ని. సో, సందు అంటే లేన్. సో, నులక మంచము. నులక మంచాన్ని మనం ఏమంటాం అంటే స్ట్రింగ్ బెడ్ అని జెప్పేసి అంటాం. కర్పూరము అంటే క్యాంఫోర్ అంటే కర్పూరము. సింధూరాన్ని వెర్మిలియన్ అని జెప్పేసి అంటారు సింధూరాన్ని. కాలక్షేప కబుర్లు అంటే మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటాం గదా! వాటిని చిట్ చాట్ అని జెప్పేసి అంటారు. గుణపాన్ని క్రౌబార్ అని జెప్పేసి అంటాం. సో, పారని స్పేడ్ అని జెప్పేసి అంటాం. చుట్ట అంటున్నా కదా! సిగరెట్‌కి బదులుగా చుట్ట వాడుతుంటారు గదా! దాన్ని చెరూట్ అని జెప్పేసి అంటారు. గమ్యస్థానాన్ని డెస్టినేషన్ అని జెప్పేసి అంటారు. మంచుని డ్యూ అంటారు. పొగమంచుని మిస్ట్ ఆర్ ఫాగ్ అని కూడా అంటారు. జడవాన అంటే డౌన్ ఫోర్ అని జెప్పేసి అంటారు. తుంపర్లు అంటే డ్రిజిల్ చిన్న చిన్న తుంపర్లు వస్తుంటాయి కదా! వాన వచ్చే ముందు వాటిని డ్రిజిల్ అంటారు. పెనుగాలిని గేల్ అని జెప్పేసి అంటారు. తిరగలి ఇంతకుముందు ఇప్పుడు ఎవరికీ తెలీదు. తిరగలి అంటే గ్రాండ్ స్టోన్ అని జెప్పేసి అంటారు. చాటని డస్ట్ పాన్ అని జెప్పేసి అంటారు. సో, అలాగే జల్లెడనేమంటారంటే రిడిల్ అని జెప్పేసి అంటారు. రోకలి, పెస్టిల్, తొక్క అంటే పీల్. సో, ఏదైనా ఫ్రూట్ యొక్క తొక్క ఉంటుంది గదా! దాన్ని పీల్ అని జెప్పేసి అంటారు. తోలు ఉంటుంది కదా! దాన్ని పెల్ అని జెప్పేసి అంటారు. ఉపవాసం అంటే ఫాస్టింగ్. అలాగే పాతాళం అంటే అబిస్. సో, కల్తీ అంటే అడల్ట్రేషన్. పాలను కల్తీ చేస్తున్నారు అంటుంటాం కదా! దాన్ని అడల్ట్రేషన్ అని జెప్పేసి అంటారు. నిందారోపణ అంటే ఎలిగేషన్‌ని నిందారోపణ అని జెప్పేసి అంటాం. సో, జోల పాడుతుంటారు కదా! జోలపాటని లలబై అని జెప్పేసి అంటారు ఇంగ్లీష్‌లో. సో, అలాగే రక్తపాతాన్ని బ్లడ్ షెడ్ అని జెప్పేసి అంటాం. చీపురు కట్టని బ్రూమ్ అంటాం. తమలపాకుని బేటల్ లీఫ్ అని జెప్పేసి అంటారు. రోకలి బండని ఏమంటారంటే మిల్లీ ప్యాడ్ అని జెప్పేసి అంటాం. సో, బ్రహ్మచర్యాన్ని సెలబసీ అని జెప్పేసి అంటారు. ఉయ్యాలని క్రాడిల్ అని జెప్పేసి అంటాం. గడపదారం డోర్ కేస్, వాకలి థ్రెషోల్డ్. సో, సత్రం డార్మిటరీ. సో, వడగళ్ళు హెయిల్ స్టోన్స్‌ని వడగళ్ళు అంటారు. వడగండ్ల వర్షాన్ని ఏమంటారంటే హెయిల్ స్ట్రోమ్ అని జెప్పేసి అంటాం. తూనీగ డ్రాగన్ ఫ్లై అంటారు. తుమ్మెదని హంబుల్ బీ అని జెప్పేసి అంటారు. పట్టుపురుగుని సిల్క్ వార్మ్ అని జెప్పేసి అంటాం. మినుగురు పురుగులుంటాయి గదా! నైట్ లైటింగ్స్ వస్తుంటాయి గదా! వాటిని ఫైర్ ఫ్లై అని జెప్పేసి అంటారు. చెదపురుగుని వైట్ యాంట్ అని జెప్పేసి అంటాం. గుడ్లగూబని హౌలెట్ అని జెప్పేసి అంటాం. అంటే చర్మం మీద మడతలు వస్తుంటాయి గదా! వాటిని మడతని రింకిల్స్ అని జెప్పేసి అంటారు. తుప్పుని స్పిట్ అని జెప్పేసి అంటాం. సో, బూడిదని సూట్ అని జెప్పేసి అంటారు. సొట్ట ఏదైనా కార్‌కి దేనికైనా సొట్ట పడితే దాన్ని డెంట్ అంటారు. దివ్య దృష్టి అంటే డివైన్ విజన్. నిద్రమత్తు డ్రౌజీనెస్ అంటే నిద్రమత్తులో ఉన్నాడు వాడు ఇంకా అంటుంటాం కదా! దాన్ని డ్రౌజీనెస్ అని జెప్పేసి అంటారు. తల తిరుగుడు డిజీనెస్ అంటే తల తిరగడం. మురికి అంటే డర్ట్. మెల్లకన్ను అంటే స్క్వింట్ ఐని మెల్లకన్ను అంటారు. మోక్షం అంటే సాల్వేషన్. మచ్చ అంటే స్కార్. నత్తి అంటే స్టామర్. చిట్ట చీకటిని పిచ్ డార్క్ అని జెప్పేసి అంటారు. నార్మల్‌గా చీకటిని డార్క్ అంటాం. చిట్ట చీకటిని పిచ్ డార్క్ అని జెప్పేసి అంటాం. సో, కఫం పట్టిందంటాం కదా! దాన్ని ఫ్లెగ్మ్ అని జెప్పేసి అంటారు. ఎండమావుల్ని మిరాజ్ అని జెప్పేసి అంటారు. ఎండమావులు అంటే మనం రోడ్ మీద మీకు సమ్మర్‌లో కనిపిస్తుంటది కదా! వాటర్ లేకపోయినా వాటర్ ఉన్నట్టు దాన్ని ఎండమావులు అంటారు. దాన్ని మిరాజ్ అని జెప్పేసి అంటారు. తేమని మాయిశ్చర్ అని జెప్పేసి అంటాం. ధూపాన్ని ఇన్సెన్స్ అని జెప్పేసి అంటారు. ఇతిహాసాన్ని మిథాలజీ అని జెప్పేసి అంటాం. ధ్యానాన్ని మెడిటేషన్. రాజవంశం అంటే డైనాస్టీ అని జెప్పేసి అంటారు. మింగుట అంటే స్వాలో. వంకర అంటే రైనస్ అని జెప్పేసి అంటారు. వంకర మెడ అంటే రైనెక్ అని జెప్పేసి అంటారు. సో, ఈ విధంగా మనం ప్రతిరోజు ఉపయోగించే పదాల్ని మనం ఈ విధంగా ఇంగ్లీష్‌లో చెప్తాం. సో, ఈ వీడియో మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అయిందని జెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతిరోజు ఉపయోగించే పదాల్ని ఇంగ్లీష్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఏ విధమైన వీడియో కావాలన్నా సరే, ఆ పర్టిక్యులర్ టాపిక్ అనేది నాకు మెన్షన్ చేయండి. దాని మీద నేను వీడియో అనేది చేయటం కూడా జరుగుతుంది. సో, వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్.